హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ రీక్రియేట్ విశ్వ. ఈరోజైతే మనం నవీన్ చంద్ర న్యూ మూవీ షూటింగ్ లొకేషన్కి వచ్చాం. మీకైతే లొకేషన్ అంతా చూపిస్తాను చూడండి. మీకైతే నేను ప్రొడక్షన్ సెటప్ చూపిస్తాను. ఇది ప్రొడక్షన్ సెటప్ అంటే ఎవరైతే మూవీలో వర్క్ చేస్తారో మొత్తం టెక్నీషియన్స్ అందరూ, హీరోకి తర్వాత డైరెక్టర్ మొత్తం అందరికీ ఇక్కడి నుంచే ఫుడ్ అనమాట. మన ఈ లొకేషన్ వచ్చేసి మన హైదరాబాద్ నుంచి దగ్గర ఒక 70 km అవతల. క్యారీ వ్యాన్స్, డీసీఎం వెహికల్, కార్స్, తర్వాత మన ప్రొడక్షన్ వెహికల్ సెటప్ మొత్తాన్ని ఇక కింద పెట్టేశారు. ఎందుకంటే మన కొండపైన షూటింగు. సో కొండపైకి వరకు మన కొండపైకి నడుచుకొని వెళ్ళాలి. ఏమన్నా మెటీరియల్కి వెళ్తే మోసుకొని వెళ్ళవే. దిగే మెటీరియల్స్ ఉన్నాయి, లైటింగ్ మెటీరియల్స్ ఇవన్నీ, లైటింగ్ సామాన్లు. ఇక బాబాయ్ లైటింగ్ స్టాండ్ మోసుకొని వెళ్తున్నాడు. ఇవన్నీ హీరోకి సంబంధించిన కాస్ట్యూమ్స్. తర్వాత మనమైతే దాదాపు ఒక సగం దూరం వరకు నడుచుకుంటూ వచ్చాం. ఇప్పటికి 1 కిలోమీటర్ అనుకుంటా, నాకు తెలిసి ఇంకొక కిలోమీటర్ ఉంటుంది. ఇంకో చెరువు, తర్వాత కొండలు, ఆకాశం, అబ్బబ్బబ్బా ఏముందండి అసలు. సూపర్గా ఉంది అసలు. చూడండి పెద్ద పెద్ద బండరాయిళ్ళు. మీరు ఎప్పుడైనా రావాల్సి ఉంటే ఈ ప్లేస్కి ట్రక్కింగ్కి వచ్చండి. ఇది మన తెలంగాణ స్టేట్ యాదగిరి భువనగిరి డిస్టిక్ రాచకొండ ఫోర్ట్ అని ఉంది. మ్యాక్సిమం చాలామంది ట్రక్కింగ్కి వస్తారు ఇక్కడ. సినిమాలు ఏంటంటే జనాలకు మంచిగా చూపించాలని ఇంత రిస్క్ చేసి ఇంత కొండపైన షూటింగ్ పెట్టారు. ఇక మనోడైతే రోప్ సాయంతో కింద నుంచి పైకి నడుచుకుంటూ వచ్చాడు. ఎందుకంటే రోప్ లేకపోతే చాలా కష్టం అసలు. అది కాలు స్లిప్ అయిందంటే వెళ్ళి దొర్లుకుంటూ వెళ్ళి కిందన పడతాం. ఏమన్నా జరగవచ్చు. తర్వాత ప్రాణాలకు రిస్క్ కదా. అందుకే మన అన్న చూడండి కెమెరా మోసుకుంటూనే వస్తున్నాడు కింద నుంచి. కెమెరా చాలా వెయిట్ ఉంటుంది అసలు. దాదాపు దగ్గరికి వచ్చామండి. నాకు తెలిసి ఒక 200 meters ఉంటుంది అంతే. మీకు చూపిస్తాను చూడండి. కింద క్యారీ వ్యాన్స్ కనిపిస్తున్నాయి కదా, అయిగోండి క్యారీ వ్యాన్స్, డీసీఎం. ఆ కింద నుంచి కొండ వరకు మనం నడుచుకుంటూ వచ్చాం. మనకి ప్రతి టెక్నీషియన్ లైటింగ్ సామాన్లు, తర్వాత సెట్ సామాన్లు, కెమెరా సామాన్లు అన్నీ కింద నుంచి పైకి ఎంతో కష్టపడి మోసుకుంటే తీసుకొచ్చారు. దాదాపు దగ్గరికి అయితే వచ్చాము. మీకైతే మెటీరియల్ చూపిస్తాను చూడండి. ఇదిగో లైటింగ్ స్టాండ్స్ అవి, ఈ తర్వాత కెమెరా లెన్స్ బాక్సు, సెట్ సామాన్లు, ఇవన్నీ అందరూ అంతా కష్టపడి మోసుకుంటూ వచ్చారు. మన కెమెరా స్టాండ్ అని చూడు, కెమెరా మోసుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే అది చాలా వెయిట్ ఉంటుంది కెమెరా. అంటే ఎవరికి ఇవ్వట్లేదు, ఎందుకంటే మొత్తం కెమెరా రెస్పాన్సిబిలిటీ అంతా కెమెరా స్టాండ్ అంతే. చిన్న డ్యామేజ్ అయినా సరే అది ఎన్నో లక్షల్లో ఉంటుంది కదా. దానికి డ్యామేజ్ అయితే మొత్తం షూట్ అంతా క్యాన్సిల్ అయిపోద్ది. నాకు తెలిసి పర్ డే షూట్ అయితే ఎన్నో లక్షల్లో ఖర్చు అవుతుంది. దానికోసం అంత రిస్క్ చేసి ఎవరికి ఇవ్వలే. సో స్లోప్గా ఉంది అది. ఎక్కడి నుంచి భయపడుతుంది అన్న. షూగా తీసుకున్న స్లిప్ అయితే కెమెరాకి ఏమైనా డ్యామేజ్ అవుద్ది అని దానికోసం ఎక్కట్లా. ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు, కెమెరా ఇచ్చేసి ఎక్కుతాడు. ఇంకా వెనకాల చాలామంది వస్తున్నారు. ఎందుకంటే నేను చెప్తాను, ఒక 3 గంటల సినిమా మరి హ్యాపీగా థియేటర్లు కూర్చొని చూస్తారు. అసలు 3 గంటల సినిమా వెనకాతల ఎంత కష్టం ఉంటుందండి. ఎందుకు ఎప్పుడైనా సరే సినిమాలని తక్కువ చేసి చూడకండి. చాలా గ్రేట్ అసలు. మొత్తానికి మనం లొకేషన్కి అయితే రీచ్ అయ్యాం. ఇక చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇదే లొకేషన్ అసలు. చూడండి అసలు ఎంత బాగుందండి. 2 కిలోమీటర్ పైకి ఎంతో కష్టపడి ప్రతి టెక్నీషియన్ కష్టపడి పైకి వచ్చి ఇక్కడ షూట్ చేస్తున్నారు. అండ్ మీకు టెంపుల్ కనిపిస్తుంది చూడండి అసలు. ఈ టెంపుల్లోనే మనకి ఇప్పుడు షూటింగ్ అయితే హనీ మూవీ షూటింగ్ నవీన్ చంద్రది. చూడండి ఎంత బాగుంది టెంపుల్ అసలు. ఆ కాలంలో మన సిమెంటు ఇటుకలు ఏమీ లేవు, ఓన్లీ రాయిలు చెక్కి ఒకదాని మీద ఒకటి స్తంభాలు చూడండి ఎలా పేర్చారు. చాలా బాగుంది అసలు. మీకు స్తంభాలు చూపిస్తాను చూడండి, డిజైనింగ్ ఎలా ఉంది అసలు. ఆ కాలంలో మిషన్స్ లేవు అని ఎంత నీట్గా చెక్కారో. గ్రేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు రీక్రియేట్ విశ్వ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.